ఎస్ఎస్ టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈరోజు యావర్, సోహెల్ అండ్ శోభా శెట్టి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. శోభా శెట్టి హౌస్లోకి ఎంట్రీ ఇవ్వగానే ఇమాన్యుయల్ అమ్మాయిలు వచ్చినప్పుడు ఏ విధంగా బిహేవ్ చేస్తాడో అలాగే చేశాడు. బిగ్ బాస్ మీకు చాలా కృతజ్ఞుడై ఉంటాను, మా కోసం మంచి మంచి యోధురాలని హౌస్లోకి పంపిస్తున్నారు అని చెప్పి, శోభా శెట్టి నువ్వు బాగున్నావని, చీర బాగుందా అని చెప్పేసి అనగానే మళ్ళీ మొదలెట్టాడు రా నాయన అని చెప్పి హౌస్లో వాళ్ళందరూ కూడా నవ్వుకోవడం స్టార్ట్ చేశారు. సంజన అయితే వచ్చిన ఎవరిని వదలట్లేదు కదా అని చెప్పేసి కామెడీ చేసింది. అయితే శోభశెట్టి ఇంట్లో చక్కగా ఆడి దివ్యకి ఛాన్స్ ఇచ్చింది. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లోకి దివ్యకి ఛాన్స్ ఇచ్చింది అనూహ్య రీతిలో. అలాగే యావర్ ఇంట్లోకి వచ్చినప్పుడైతే అందరూ కూడా హవాకయ్యారు. యావర్ ఇంట్లోకి వస్తుండడంతోనే తనుజ వెప్పదలో చూస్తూనే వచ్చాడు. ఆ తర్వాత రీతు పలకరించినప్పటికీ రీతుతో మాట్లాడి ఆ తర్వాత తనుజ దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఏదేమైనప్పటికీ ఇదేదో తేడాగా ఉంది అనుకునే లోపే బిగ్ బాస్ నా కోసం ఒక పాట వేయండి, నేను మంచి మూడ్లో ఉన్నానని చెప్పి పాట వేయించుకొని దానికి డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. డ్యాన్స్ చేయడం కూడా తనుజతోనే చేశాడు. తనుజని ఎత్తుకొని మొత్తం సర్కస్ ఫీట్లు చేసేసాడంటే అనుకోకండి. అసలు ఈ మొత్తం సోషల్ మీడియా అంతా యావర్ థంబ్నెయిల్సే ఉన్నాయి అంటే యావర్ ఎంత చేశాడో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు హౌస్లోకి వెళ్ళిన తర్వాత తనుజ యావర్ కోసం టీ పెట్టింది. అండ్ యావరు నీకోసం పాట పాడతానని చెప్పేసి సాంగ్ పాడడం మొదలుపెట్టాడు. సాంగ్ పాడడం మొదలు పెట్టగానే అక్కడి నుంచి ఒక్కొక్కరుగా లెగిసి వెళ్ళిపోయారు. ముందుగా దివ్య నవ్వు తట్టుకోలేక అక్కడి నుంచి వంటగది వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత తనుజ వెళ్ళి ఎవరికి టీ పెడుతుంది. చూసావా, నువ్వు పాడగానే నువ్వు మాట్లాడుతున్నావో లేదా డైలాగ్ చెప్తున్నావో అర్థం కాక తనుజ వెళ్ళిపోయింది అని అన్నారు. తనుజ ఏ లేదు ఎవరు, నేను నీకు టీ పెడుతున్నాను అని చెప్పేసి అనడం జరిగింది. సరే అని ఆ తర్వాత యావర్ చక్కగా హౌస్మేట్స్లోకి ఇంట్లోకి ఎవరైతే వచ్చి ఎలా ఆడి హౌస్లోంచి ఒకరిని ఎన్నుకొని గేమ్ ఆడించి వెళ్ళిపోతున్నారో అలాగే వెళ్ళాడు. అయితే ఆ తర్వాత సోహెల్ వచ్చాడు. సోహెల్ వచ్చినప్పుడు ఇల్లు మొత్తం హడావిడిగా మారిపోయింది. సోహెల్ బయట నుంచి వస్తాడు అనుకుంటే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సో అందరూ కూడా సోహెల్ని చూడగానే అందరూ వచ్చి ఆప్యాయంగా మాట్లాడారు. సుమన్ శెట్టి గారు అని అంటే ఇదేంటి కొత్తగా గారు అంటున్నావన్నా అని చెప్పి సుమన్ శెట్టిని గట్టిగా కౌగులించుకున్నాడు. ఏంటి మీరు 6 వారాల వరకు నాన్ వెజ్ లేకుండా బ్రతికారా, ఇది ఎలా సాధ్యం రా, మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు అని చెప్తే, నేను కాఫీ లేకుండా బ్రతికానని కూడా తనుజ అంటే, సరే బిగ్ బాస్ ఒక 2 పాల ప్యాకెట్లు, కాఫీ పొడి అండ్ 1 కేజీ చికెన్ పంపించండి అని చెప్పేసి అడిగాడు. అయితే అలా అడిగినప్పటికీ కూడా బిగ్ బాస్ కనికరించలేదు. సో ఎన్నిసార్లు చెప్పినా బిగ్ బాస్ మాట్లాడట్లేదు. సో కెమెరాస్ దగ్గరికి వెళ్ళి బిగ్ బాస్ నా ఇజ్జత్ తీకండి ప్లీజ్, కానీ వీళ్ళ కోసం 1 కేజీ చికెన్, 2 పాల ప్యాకెట్లు, 1 కాఫీ పౌడర్ ఇవ్వండి ప్లీజ్, మీకు దండం పెడతా, మీ కాలు పట్టుకుంటా బాంచెట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉండగా రీతు వచ్చి ఏంటి అడుక్కుంటున్నావా అని చెప్పేసి అనగానే అందరి ముందు అలా చేయకూడదని చెప్పేసి బయటికి బిగ్ బాస్ పంపించవా అని చెప్పేసి అడుగుతూ మళ్ళీ కెమెరాల ముందు అడుగుంటున్నాడు. అదంతా చూసిన భరణి వాడి బాడీ లాంగ్వేజ్ ఒకటి, వాడు అడిగేది ఒకటి అనగానే హౌస్లో బాగా నవ్వులు విరిశాయి. ఈరోజు చాలా చక్కగా గడిచిందనే చెప్పాలి. ఆ తర్వాత మార్నింగ్కి అందరూ కూడా మన హౌస్లో ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో ఆ కంటెస్టెంట్సే ఒక్కొక్కరిని గేమ్ నుంచి తొలగించాలి. అంటే ఇందులో సెలెక్ట్ అయిన వారి నుంచి గేమ్ నుంచి తొలగించాలి. ఇప్పుడు సంజన కూడా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో ఉంది కాబట్టి సంజనాన్ని తొలగించాలని చెప్పేసి, రీతు మీరు మొన్న మాట్లాడింది ఏదైతే ఉందో నేను చాలా పర్సనల్గా తీసుకున్నాను, మీరు గేమ్లో ఉండడానికి నేను ఇష్టపడట్లేదని చెప్పగానే, నువ్వు పొద్దున్నే ఉండి ఏం ఆడతావు అసలు గేమ్లో, నువ్వు పవన్తో పులిహార తప్ప నీకు గేమ్లో ఏముంది, ఒకరోజు మీ ఇద్దరు గొడవ పెట్టుకుంటారు, ఒకరు అటువైపు ఇంకొకరు ఇటువైపు వెళ్ళిపోతారు, ఆ తర్వాత మళ్ళీ వచ్చి కలిసి మాట్లాడుకుంటారు, ఇదే కదా హౌస్లో జరిగేది, నువ్వు వాడే గేమ్ ఇదే కదా అని అంటే, మీరేం చేస్తారు ఓన్లీ దొంగతనాలు తప్ప అని చెప్పేసి అనడం జరిగింది. ఈ రోజంతా హౌస్ ఇలా గడిచింది. సో గెస్ట్లు అంటే యోధులు వచ్చినప్పుడు కొంచెం ఫన్నీగా, ఆ తర్వాత మార్నింగ్కి ఒకరినొకరు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి తీసేసుకోవడంతో కొంచెం హాట్గా నడిచిందని చెప్పాలి. టాప్ 5లో ఎవరుంటారని అనుకుంటున్నారు, అలాగే విన్నర్ ఎవరుతారని అనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నాను ఎస్ఎస్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.